కొంతమంది మాత్రమే వైజ్ గా దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది తెలుస్తుంటుంది అనమాట. సో ఏమని చెప్తారు, మన మైండ్ లో రెండు పార్ట్స్ ఉంటాయి అనమాట. మీరు నిన్న మీరు ఇది విని ఉంటారు. రెండు పార్ట్స్ ఉంటాయి మన లెవెల్స్ అని కూడా అంటారు, 2 లెవెల్స్ ఆఫ్ మైండ్. సో ఒకటేమి, రెండోది ఎస్ఎం, సబ్ కాన్షియస్ మైండ్. ఇంకొకటి కాన్షియస్ మైండ్. వెరీ కరెక్ట్. సో ఇది ప్రతి ఒక్కరి లోపల ఉంటుందన్నమాట. సో ఈ కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడు ఏమిటంటే, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ కూడా అని అంటారనమాట. సో కానీ మనం మైండ్ గురించి మాట్లాడుతున్నాము. సో ఈ కాన్షియస్ మైండ్ అనేది ఇది ఎప్పుడు లాజికల్ గా ఉంటుంది అనమాట, అనలైజ్ చేసి. కానీ ఈ మన సబ్ కాన్షియస్ మైండ్ ఎస్ఎం ఏముంది కదా, అది ఇర్రాషనల్ గా, మీకు దానికి రైట్ రాంగ్ ఏమీ తెలియదు అనమాట. సో మనము ఎప్పుడైతే ఏదైనా కావాలంటే ఆలోచిస్తాం కదా, అది మన కాన్షియస్ మైండ్ నుంచి ఆలోచిస్తాం అనమాట. అంటే ఏదైతే మనము కాన్షియస్ గా ఆలోచిస్తామో, మన ఆలోచన రెగ్యులర్ గా చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, మనం కాన్షియస్ గా ఏదైతే ఆలోచిస్తూ వస్తూ ఉంటామో అదే డీప్ డౌన్ గా మన సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రింట్ అయిపోతుంది అనమాట. ఓకే. ఈ మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదైతే ఫీడ్ అయి ఉంటుందో అదే మన లైఫ్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అలా ఆ, దానికి దాంట్లో సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదైతే ఉందో దాని ప్రకారంగానే మన లైఫ్ లో సిచ్యువేషన్స్ కానీ పీపుల్స్ ని కానీ అవన్నీ సబ్ కాన్షియస్ మైండ్ అలాగే మేనిఫెస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే మీరు మంచిగా ఆలోచిస్తే మంచి అవుతుంది కదా. ఇప్పుడు మంచిగా మీరు ఆలోచిస్తారు, నా హెల్త్ చాలా బాగుంది, నా హెల్త్ బాగా ఆ, పెట్టుకుంటాను, నేను హెల్దీగా ఉంటాను అని మీరు కాన్షియస్ గా ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో అదే మీ సబ్ కాన్షియస్ మైండ్ ఒప్పుకుంటుంది అనమాట. ఎందుకంటే మీరు ఏది ఇస్తారో అదే ఒప్పుకుంటుంది పదే పదే. దాని ప్రకారంగా మీ హెల్త్ బాగా అవుతూ వస్తుంది అనమాట. అలా కాకుండా మనం ఏం చేస్తాము, పాజిటివ్ గా థింక్ చేయాలంటే ఎఫర్ట్స్ పెట్టాలన్నమాట. అలా కాకుండా ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి బీపీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు, కాన్షియస్ గా చాలా మందిని చూస్తుంటాం. లేదా మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తుంది అనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు, ఏమనుకుంటారు, గుడ్ హెల్త్ అనుకుంటారా? జనరల్ గా నార్మల్ పర్సన్ గా నేను కూడా తప్పు చేస్తాను అనమాట చాలా సార్లు. మళ్ళీ లేదు ఇలా చేయకూడదని కాన్షియస్ ఎఫర్ట్స్ తో అది చేంజ్ అవుతుంది అనమాట. యా, వాహ్, నాకెందుకు వచ్చింది ఇది, పాడు జబ్బు కదా, ఎప్పుడు ఇంకా నేను ఎక్కడికి ఆనందంగా ఉండలేను, నాకెందుకు వచ్చింది అని మనము నెగటివ్ గా థింక్ చేస్తాం అనమాట. సో అప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ అదే యాక్సెప్ట్ చేసుకుంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, మన హెల్త్ బాగా అవుతుందా, వర్సన్ అవుతుందా? ఎప్పుడు తిట్టుకుంటూ నాకెప్పుడు ఇంతే, నా హెల్తే బాగుండదు, నాకు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. మీరు కాన్షియస్ గా అదే థింక్ చేసి మీ సబ్ కాన్షియస్ మైండ్ అదే యాక్సెప్ట్ చేసి మీకేం చేస్తుంది, మీ హెల్త్ బాగా అవుతుందా, బ్యాడ్ అవుతుంది కదా. దిస్ ఇస్ ద రూల్. మన సబ్ కాన్షియస్ మైండ్ కి తెలీదు అనమాట ఏది కరెక్టో ఏది రాంగ్ అని. సో ఒకసారి మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేసేసింది అంటే అది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇది ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ ట్రుత్ అన్నమాట ఇది. మనం అందరూ ఈ లాని ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. ఇది నెగటివ్ గా అప్లై చేస్తే ఏమవుతుంది మనకి, ఫెయిల్యూర్, ఫ్రస్ట్రేషన్స్, అన్హ్యాపీనెస్ కదా. అదే మనం పాజిటివ్ గా ఒక హ్యాబిట్ గా మార్చుకుని మనం పాజిటివ్ గా థింక్